పొదరిల్లు 192వ ఎపిసోడ్ ఈరోజు రివ్యూ చూద్దాం. సార్, హీరోలా తయారయ్యారు. చక్రీరా, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావురా. అవును, డ్రెస్ బాగుంది. ఏమండి? సరదాగా అన్నాను, నిజంగా బాగున్నారు. ఇన్నాళ్ళకి మీకు జ్ఞానోదయం అయిందన్నమాట. హీరోలా అన్నా ఇదిగో సరుకులు. చక్రితో మామూలుగా ఉండదు. ఇంట్లోకి పగటి వేషగాలను ఎందుకు రానిచ్చారు? సిల్లీ ఫెల్లో. రేయ్ నువ్వా? నేనే. ఎలా ఉన్నా ఈ గెటప్ లో? ముందు నీ బుద్ధి మార్చుకోరా. నీకేంట్రా హీరోలా ఉన్నావు? అనియా సూపర్ అనియా, ఇలాగే మెయింటైన్ చెయ్యి. నేను కాలేజ్కి రెడీ అవ్వాలి. ఎక్కడ ఫోన్ అవుతుంది? మహాలక్ష్మి ఫోను. ఎవరై ఉంటారబ్బా? ఈ విక్కీ నక్కిగాడా? నీకు ఇల్లు వాకిలి పని పాట ఏం లేవారా? నా మహాలక్ష్మి వెంట పడతావేంట్రా? ఉండు, నీ సంగతి చెప్తా. లక్కీ? లక్కీ కాదు, చక్రి. ఓ లక్కీ కజినా? ఏం కావాలి? లక్కీ కావాలి. ఎందుకు కావాలి? ఆఫీస్కి వస్తుందా? రావడం లేదు. ఎందుకు? మీకెందుకు? నేను తన బాస్ని. ఓహో, జ్వరం వచ్చింది. ఏంటి? నిన్న బానే ఉందే. నిన్న బాగానే ఉన్న వాళ్ళకి ఇవాళ జ్వరం రాకూడదని ఏ వైద్య శాస్త్రంలోనూ రాసిలేదు. అయితే నేను డాక్టర్ని తీసుకొస్తాను. మీరు తీసుకొచ్చేదాకా మేము దైవ ప్రార్థన చేస్తూ మంచం పక్కనే కూర్చొని ఉంటాం. మరి అసలు ఏమైంది? భయమైంది. ఎందుకైంది? సడన్ గా బాస్ ఇంటికి వస్తే అయింది. నాకు భయపడ్డావేంటి? కొన్ని ఫేస్లు అంతే, మా మహాలక్ష్మికి నచ్చవు. నేనొచ్చి చూస్తాను. ఇప్పుడు 102 ఉంది. అయితే మీరొస్తే 104 అవుతుంది. అదేంటి? మళ్ళీ భయపడుతుంది. మరలా? ఓ ముఖ్యమైన విషయం. ఏంటది? మీరు మళ్ళీ జ్వరం గురించి మా మహాలక్ష్మిని అడక్కండి. ఎందుకు? ఇంకా చాలా భయపడుతుంది. అంత రెబల్గా ఉంటుంది, నాకు భయపడ్డావేంటి? స్ట్రేంజ్. సరే రాను గాని ఏం చేయాలి? మీ ఆఫీస్ పక్క వీధికి వెళ్ళండి. వెళ్ళి కుడి వైపు తిరగండి. తిరిగి శివాలయం వస్తుంది. వస్తే పొర్లు దండాలు పెట్టండి. రే కన్నా, ఇదిగోరా. వదినేదిరా? ఇంకా రాలేదనియా. సరే, క్యారేజ్ ఇక్కడ పెట్టానని చెప్పు. ఓకే. వదినా, వదినా. ఏంట్రా? ఎంతసేపు? ఏంట్రా తొందర? లేట్ అవుతుంది వదినా. ఇంకా టైం ఉందిగా. మనం తొందరగా వెళ్ళాలి కదా వదినా. ఎందుకురా? నీకు చెప్పాను కదా, బస్ స్టాప్ లో. లోపలికి పద వదినా, చెప్తాను. అమ్మ దొండకాయగా నేనున్నానని దాచిపెడతావా? అంత సీక్రెట్ ఏంటో. అది కాదు వదినా, బస్ స్టాప్ లో నా కోసం చూసే అమ్మాయిలు నేను రాననుకొని వెళ్ళిపోతారేమో. ఓరి దొండకాయ, అప్పుడే నీకు ఫాలోయింగ్ మొదలైపోయిందా? అవునరా, గుర్తుంది. నేను రెడీ, వస్తానుండు. రే, ఇక్కడేం చేస్తున్నావురా? అది ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మహాలక్ష్మి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది. అదేం బుద్ధిరా? అదేం అలవాటు? బుద్ధి లేదు. ఒక ఆడపిల్ల గదిలోకి తొంగి చూస్తారా ఎవరైనా? ముందుకనిచ్చిరా రా. నేను తాళి కట్టిన భార్య గదిలోకి తొంగి చూడడానికి నాకు అనుమతి లేదు. ఇంతకన్నా విషాదం లేదు. ఏడ్చావులే. పద పద. రాదండకాయ్, నా దగ్గరే నిజాలు దాచిపెడతావా? ఏంటో నిజాలు? బస్ స్టాప్ లో అమ్మాయా? ఎవరా అమ్మాయి? ఎందుకు నీకోసం చూస్తోంది?
వినేశావా? హ, మొత్తం విన్నాను. ప్రపంచంలో ఎవరైతే వినకూడదు అనుకున్నానో ఆ మనిషి వినేశాడు. ఆ వింటే ఏమవుతుందిరా? నువ్వేం తప్పు చేయలేదు కదా. ఈయన గురించి మీకు తెలీదు వదినా. రే దొండకాయ, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. హ, ఎవరండి అమ్మాయి? ఒక అమ్మాయి. అమ్మాయి కాకపోతే ఆంటీలు చూస్తారా వీడిని? ఆంటీల్ని చూడ్డానికి, బొట్టు బిళ్ళలు అంటించుకోవడానికి వాడేమైనా మీలాంటి వాడు అనుకున్నారా? బొట్టు బిల్లలేంటి వదినా? ఏం లేదు లేరా. ఆహా. ఎందుకు లేదు? యూనివర్సిటీలో మీ బాంచన్ కాలు ముక్త. ఆపండి, మీరే అపార్థం చేసుకున్నారు. వీటి గురించి చెప్పండి. వీడిని ఒక అమ్మాయి చూసి లైక్ చేస్తుందని చెప్తున్నాడు. అయితే నేను వచ్చి ఆ డౌట్ క్లియర్ చేస్తా. వద్దు. అమ్మాయిలు అన్నయ్యని తోడుగా తీసుకెళ్ళినట్టు నేను నిన్ను తీసుకెళ్లాలా? నిన్ను చూసి రౌడీని వెంట తీసుకొచ్చాడని అమ్మాయిలు పారిపోతారు. నువ్వేం అవసరం లేదన్నయ్య. అరే కరెక్ట్ రా, పద వెళ్దాం. ఆ, నువ్వు నో అంటే నేను ఆగుతానా? కాబోయే చిట్టి మరదల్ని చూడాలి కదా. ఎదురా అమ్మాయి? ఆ, వీళ్ళు కాదు వదినా, వాళ్ళు వేరే వస్తారుండు. నీ అన్నయ్య ఏంట్రా నేను చూస్తా అంటాడు? ఆయన అంతే. అమ్మాయి పేరు వింటే చాలు తక్కువ తల అట్టే తిరుగుతుంది. ఆ? రేయ్! ఏంట్రా అన్నావు? ఆ, అంటే అది ఎందుకురా కంగారు పడతావు? అది నిజమే కదా, నువ్వు కరెక్ట్ గానే అన్నావు. ఏంటండి కరెక్ట్ గా అన్నాడు? మరి లేకపోతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము రావద్దన్నా మాకన్నా ముందే షార్ట్ కట్లు ఎందుకు వచ్చారు? ఆ రోజు యూనివర్సిటీలో మేడం మీద బొట్టు బిళ్ళ ఎందుకు అంటించుకున్నారు? ఆ? బొట్టు బిల్ల ఏంటి వదినా? నువ్వు నోర్ముయ్. నీకన్నీ కావాలి. మీకు ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. ఎక్కువ మాట్లాడితే బస్ స్టాప్ లో అందరిని పిలిచి చెప్తా. అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావనయ్యా? నిన్ను చూసి నవ్వే అమ్మాయి నీకు సూట్ అవుతుందో లేదో చూడడానికే వచ్చాను. వాడికి సూట్ కాకపోతే మీరు సెట్ చేసుకుందామనా? ఎంత పొసెసివ్ గా ఆలోచిస్తుంది. ఈ అవకాశాన్ని మనం బాగా యూజ్ చేసుకోవాలి. ఏం మాట్లాడరేంటి? మరీ అలా అడిగితే ఎలాగండి? ఆ అమ్మాయిలు నాకు అవకాశం ఇస్తారో లేదో. అవకాశం ఇస్తే సెట్ చేసుకుందామనే. మీరు అన్ని అలా మొహం మీద అడిగేయకూడదండి. ఎక్కువ గీక్కండి, గొంతు పడిపోద్ది. వదినా చూసావా, అన్నయ్య నాకు పోటీగా వస్తున్నాడు. ఏడ్చాడు. ఆ? ఏంటి? సారీ. నీకు పోటీ కాదురా, ఇద్దరు అన్నావు కదా, ఒకరే కదా నీకు లైన్ వేసేది. రెండో అమ్మాయి ఖాళీగానే ఉంటుంది కదా అని అన్నాను. వదినా అదిగో వచ్చారు చూడు, ఆ అమ్మాయిలే. ఎక్కడ 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 ఎక్కడున్నారా? ఎక్కడ? ఆగండి, వచ్చిన వాళ్ళు పారిపోతారు. మీరు ఆగండి, మా తిప్పలేవో మమ్మల్ని పడనివ్వండి. సీతాకోక చిలుకల్లా ఉన్నారా? థ్యాంక్ యూ. అవును, ఇద్దరిలో నిన్ను చూసేది ఎవర్రా? ఏమో, ఇద్దరు చూస్తున్నారు, ఇద్దరు నవ్వుతున్నారు. ఇప్పుడు ఈవిడ్ని ఆడుకునే టైం నాకు వచ్చింది. బా ఏ ఉన్నారండి? నేను వెళ్ళి అడిగిరానా? ఏమని? ఇద్దర్లో ఎవరు మా కన్నా లవ్ చేస్తున్నారా అని. పదండి పదండి, ఆ పుణ్యం కట్టుకోండి. రెండో వాళ్ళకి లైన్ నేను వేసుకుంటా. ఎహె, మధ్యలో మీరు దూరిపోతారేంటి? నువ్వెళ్ళి మాట్లాడవే. అమ్మో, నాకు సిగ్గేస్తుంది. ఫోన్ నెంబర్ అడగవే. నాకు భయమేస్తుంది. కాలేజ్లో రౌడీలా ఉంటావు. వీణ్ణి చూసినప్పటి నుంచి నేను ఒక అమ్మాయి నన్ను గుర్తొస్తుందే. అందుకే ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు, వెళ్ళు. వాళ్ళ అన్నయ్యని చూస్తే నాకు మాటలు రావే, భయం వేస్తుంది. అవును, పెద్ద రౌడీలా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారో. కన్నా,
వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ని ఫిక్స్ చేసుకొని రారా, నాకు లైన్ క్లియర్ చేసి పోరా. ఏ ఫోటో తీవే. నువ్వే తీసుకోవచ్చు కదా. నేను తీస్తే డౌట్ వస్తుంది. వీళ్ళని ఇంతకు ముందు మన ఏరియాలో ఎక్కడా చూడలేదే. ఓహో, ఈ ఏరియాలో మీ చూపు నుంచి ఏ అమ్మాయి తప్పించుకోలేదన్నమాట. ఇక్కడే పుట్టి పెరిగాను కదా. చిచి, మీ నిజ స్వరూపం ఇదన్నమాట. నిజానికి నా నిజస్వరూపం ఇదే. ఉమ్, మీరు తిడతారని అమ్మాయిలకి దూరంగా ఉన్నా. వదినా, మీరిద్దరు ఇంటికి వెళ్ళక తిట్టుకోండి. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ఇద్దరు చూస్తున్నారు కదరా. అందుకే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నాకైతే పిచ్చ టెన్షన్ గా సస్పెన్స్ గా ఉందిరా. ఎవరు నీ క్యాండిడేట్ కన్ఫర్మ్ చేసుకోరా. ముందు ఈయన కోసమైనా నువ్వు వెళ్ళి అడిగేరా. ఆ, ఆ, వెళ్ళు. నాకు భయంగా ఉంది. ఉహు. ఏక లాభం లేదు, నేనే వెళ్ళి అడిగొస్తాను. నాకు లైన్ క్లియర్ చేసుకుంటాను. ఆ? అని అమ్మో, వాళ్ళ అన్నయ్య వస్తున్నాడే. ఏదైనా గొడవ అవుతుందేమో. బస్ స్టాప్ లో అల్లరి పాలయ్యేలా ఉన్నాం. నా గుండె దడదడ కొట్టుకుంటుంది. వెళ్ళిపోదామే. ఆటో. మీరెక్కడికి వెళ్తే నాకెందుకు. నాకు కావాల్సింది మహాలక్ష్మిలో నా మీదున్న ప్రేమని బయట పెట్టించడం మాత్రమే. ఏరు వీళ్ళు. ముంగీసగాడు కోసం అంత పెద్ద నింద మీద వేసుకుంటే, ప్రెగ్నెంట్ నన్ను అబద్ధం చెప్పి నేను తిట్లు తన్నులు తింటే, ఆ ముంగీస మాత్రం అన్న పెళ్లి కావాలని లింకు పెట్టి సాగదీస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా? నేనేం చెయ్యాలి? దేవుడా, ఏదో ఒక దారి చూపించవయ్యా. దారి చూపించమంటే ఔటర్ రింగ్ రోడే చూపించావా స్వామి? అన్నా, చిచి, అన్న కదే. బావా, అప్పుడేనా? ఏమండి, పెద్దనా? అంకుల్. అమ్మో, చెప్పు తీసి కొడతాడేమో. పెద్ది, ఇది మహాలక్ష్మి పిలుపు కదా. కేశవ్ వాళ్ళ అన్నయ్య గారు, కేశవ్ వాళ్ళ అన్నయ్య గారు, కేశవ్ వాళ్ళ అన్నయ్య గారు. ఆగండి 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 ఆగండి. ఏమ్మా, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నానండి. చావలేక బతకలేక, మా ఇంట్లో ఉండలేక, మీ ఇంట్లో ఉండనివ్వక, ముంగీస కేర్ చేయక, నేను డేర్ చేసిన లాభం లేక, కడుపు అని చెప్పినా వర్కౌట్ అవ్వక, బలవంతంగా పెళ్ళాపినా నా పెళ్లికి ముహూర్తం రాక, ఏదో అలా ఉన్నానండి. నింద మోయలేక, నిజం దాచలేక, చివరికి ఆ దేవుడు టైంకి వాహనం లేక సైకిల్ మీద ఇంకో దేవుణ్ణి పంపించినట్టుంది. నువ్వు కేశవ దగ్గర కూడా ఇలాగే గలగల మాట్లాడతావా? అయ్యో, వాడికి అంత ఓపిక ఎక్కడండి. రెండో లైన్ దగ్గరే ఆపే బుస్సు అని తిడుతాడు. సరే, ఇప్పుడు నన్ను ఎందుకు ఆపావో చెప్పమ్మా. ఆ రోజు నేను మా ఇంట్లో చెప్పి మీ ఇంటికి బ్యాగ్తో వచ్చినప్పుడు నన్ను మీ ఇంట్లోనే క్యాసివా ఉండనిస్తే అయిపోయేదండి. కానీ మీకు పెళ్లి కాకుండా మాకు పెళ్ళైతే మీకు పెళ్లి కాదని మా పెళ్లి ఆపేసి మీ పెళ్లి కోసం మా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. మీ పెళ్ళెప్పుడు, మా పెళ్ళెప్పుడు? ఆ, ఏంటమ్మా నువ్వనేది? ఆ రోజు అందుక ఆ మాట చెప్పి నిన్ను మీ ఇంటికి పంపించాడు. అవునండి, కేశవ చెప్పింది కూడా నిజమే కదండి. అందుకే నేను నోరు మూసుకుని మా ఇంటికి వెళ్తే మా అమ్మ నోరు తెరిచి నా నోరు మూయించాలని చూస్తే నేను పోలీసులను పిలిపించి మా అమ్మ నోరు మూయించి నేను నోరు తెరిచి ఏదో అలా నోరు మూసుకుని బతికేస్తున్నానండి. రోజు రోజుకి మా అమ్మ మా అన్నయ్య చేసే ఒత్తిడి భరించలేకపోతున్నానండి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను. ప్రెగ్నెంట్ నన్ను నాటకం ఆడాను. కేశవ కూడా ఇంటికొచ్చి బెదిరించాడు. అయినా వాళ్ళలో మార్పు లేదు. కేశవాన్ని తప్ప ప్రపంచంలో ఎవ్వరికైనా ఇచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. మాటి మాటికి బయటపడుతున్న పరువు హత్యలే గుర్తుకొస్తున్నాయండి. నిద్రపోయాక చంపేస్తారేమో, అన్నంలో విషం పెట్టి చంపేస్తారేమో, ప్రేమగా మాట్లాడితే నమ్మించి గొంతుకొస్తారేమోనని మా ఇంట్లో నేనే గదిలో గడియ వేసుకుని పడుకోవాల్సి వస్తుంది. ఒక ఆడపిల్లను నేను. మా ఇంట్లో అమ్మ, నాన్న, అన్న ఉంటారు. నేను వాళ్ళ కోపం నుంచి ఎలా తట్టుకోవాలి? అయ్యో, నువ్వు బాధపడకమ్మా.
నా పెళ్లికి మీ పెళ్లికి సంబంధమే లేదు. ముందు మీ పెళ్లి జరిగేలా నేనేర్పాటు చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. లేదండి, నిన్న మీ ముంగీస దగ్గరికి వెళ్ళి ఈ తాళు నా మెళ్ళో కట్టమంటే మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాతే నిన్ను పెళ్లి చేసుకుంటానని తిట్టి పంపించేశాడు. ఈ లోపు నాకేదైనా అయితే మా వాళ్ళు నన్ను ఏమైనా చేస్తే వాడితో పెళ్లి కోసం నేను ఎంతకాలం ఎదురు చూడాలి? మీ పెళ్లి కోసం వాడెంతకాలం ఎదురు చూడాలి? అసలు జీవితంలో మీరు పెళ్లి చేసుకుంటారా? ఆహా, వేరే ఉద్దేశంతో కాదు, మామూలుగానే అడుగుతున్నాను. మీకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? లేదంటే నిజంగానే సంబంధాలు కుదరక పెళ్ళవడం లేదా? మీరు పెళ్లి చేసుకుంటేనే మాకు పెళ్ళవుతుందని కేశవ అంటున్నాడు. నేను కేశవతో మాట్లాడి మీ పెళ్లి జరిపిస్తాను. అయ్యో, మీరు మళ్ళీ మొదటికే వచ్చారు. మీ పెళ్లి కాకుండా కేశవ ఎప్పటికీ పెళ్లి చేసుకోడండి. మీకు అర్థమవుతుందా? మీ చక్రికి పెళ్ళై మహాలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది కదా, అలాగే నేను పెళ్లి చేసుకుని మీ ఇంటికి వస్తానంటే కేశవ ఒప్పుకోవట్లేదు. తొందరగా మీరు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీ వల్లే, కేవలం మీ వల్లే మేం సంతోషంగా ఉండలేకపోతున్నాం. ఏమనుకోకండి. తొందరగా నిర్ణయం తీసుకుని మీరు పెళ్లి చేసుకోకపోతే నేను, మీ తమ్ముడు మీకులాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. మీరు అదే కోరుకుంటే మీ ఇష్టం. నేను, మీ తమ్ముడు మీకులాగే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవాలి. హాయ్ మహా. హాయ్ రమ్య. హౌ వాజ్ యువర్ ట్రిప్? చాలా బాగుంది. ఓకే, బాయ్. మేడం జ్యూస్. అదేంటి, నేను జ్యూస్ అడగలేదు కదా. సారా ఇచ్చిరమ్మన్నారు మేడం. విక్కీనా? అవును లక్కీ, నేనే ఇమ్మన్నాను. తీసుకో తీసుకో. కానీ నేను వచ్చిందే ఇప్పుడు కదా విక్కీ, అప్పుడే జ్యూస్ ఎందుకు? నువ్వు ఇప్పుడే వచ్చినా నీకు ఫీవర్ ఎప్పుడో వచ్చింది కదా. ఫీవరా? అవును, ఫీవరే. నాకు ఫీవర్ వచ్చిందని నీకెవరు చెప్పారు? పొద్దున్న నీ కోసమని కాల్ చేస్తే మీ కజిన్ లిఫ్ట్ చేశాడు. నువ్వు ఆఫీస్కి వస్తున్నావా లేదా అని అడిగితే నీకు ఫీవర్ ఉందని, అది తగ్గితే వస్తుంది లేదంటే లేదు అని చెప్పాడు. అసలు ఆయనకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఏంటి కూర? చికెన్ ఉండలేదా? ఒక పూట చికెన్ తినకపోతే ఉండలేవా? అన్నయ్యకి సంబంధాలు చూడాలి. తండ్రిగా బాధ్యత ఏమైనా ఉందా నీకు? ఆ మీడియేటర్ ఎప్పుడూ సరైన సంబంధాలు తీసుకుని రావట్లేదు. అన్నయ్యకి తొందరగా పెళ్లి చేయాలి. కేవలం మీ వల్లే మేం సంతోషంగా ఉండలేకపోతున్నాం. సరే, రెండో సంబంధం అబ్బాయి దొరకగానే కబురు పెడతానండి. ఫోన్లో ఏదో రెండో సంబంధం అది అంటున్నారు. ఎవరిది? ఓ అమ్మాయి తన భర్తకి విడాకులు ఇస్తుందంట. రెండో పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిని వెతకమని కాల్ చేసింది. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.